శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. నా చంద్రగ్రహణం ముగిసిపోయింది. చంద్రగ్రహణం సంభవించడానికి కొన్ని గంటల ముందు ఆలయాలన్నీ మూసివేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రపరచడము, పరిహార పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తుల దర్శనం చేసుకోవచ్చు. పౌర్ణమి, అశ్విని నక్షత్రంలో చంద్రగ్రహణము ఏర్పడటం వల్ల రేవతి, అశ్విని, భరణి, రోహిణి నక్షత్రాలలో పుట్టినవారు గ్రహణం ముగిసిన తర్వాత ఉదయం పూట దీపారాధన చేయడం మంచిది. మరియు గ్రహణ సమయంలో తినడము, నీరు త్రాగడం చేయకూడదు. అంతేకాకుండా ఈ చంద్రగ్రహణము శరత్ పూర్ణిమతో కలిసిన చంద్రగ్రహణం కావడంతో ప్రతికూలమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వల్ల వృషభ రాశి, కర్కాటక రాశి, మీనరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశుల వారికి అనారోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజున చంద్రగ్రహణంతో పాటు కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరియు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. ముందుగా మేషరాశి వారిలో వ్యాపారులకు ఈరోజు కొన్ని సానుకూల మార్పులు వస్తాయి. దీనివల్ల మీకు లాభదాయకమైన కొత్త అవకాశాలు వస్తాయి. ఈ కారణంగా మీ సహోద్యోగుల మానసిక స్థితి చెడిపోవచ్చు. మీ మధురమైన ప్రవర్తన కారణంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఈ సాయంత్రము మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉండవచ్చు. ఈ కారణంగా మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసము చాలా కష్టపడాలి. అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రోజుకు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు పరిహారం ఏంటంటే, ఈరోజు రాత్రి శునకానికి రొట్టె తినిపించాలి. మరియు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే, వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో ఏదైనా శుభకార్యం గురించి చర్చించుకోవచ్చు. మీరు దూరపు బంధువు నుండి కూడా కొన్ని శుభవార్తలను వినవచ్చును. ఈరోజు మీరు మీ సోదరుల సలహాతో చేసే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఏదైనా పెట్టుబడి కోసము సలహా తీసుకోవాలనుకుంటే మీ సోదరుల నుండి మాత్రమే తీసుకోవాలి. ఈరోజు సాయంత్రము మీరు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఈరోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు పరిహారం ఏంటంటే, ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. మిథున రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశి వారు ఈరోజు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి గురించి శుభవార్తలు వింటారు. దీనివల్ల మీకు సంతోషం కలుగుతుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఏదైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనవచ్చును. ఉపాధి రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ పిల్లల కోసము ఎక్కడైనా పెట్టుబడి పెట్టినా దాని నుండి మీకు భారీ లాభాలొస్తాయి. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు పరిహారం ఏం చేయాలి అంటే, ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అంటే, కర్కాటక రాశి వారు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బును పొందవచ్చును. ఈ కారణంగా మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది. మీరు మీ తండ్రి సలహాతో ఏ పని చేసినా అందులో తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు మీ సాయంత్రము సమయాన్ని కూడా మీ తల్లిదండ్రులకు సేవ చేస్తారు. మీరు చాలా కాలంగా ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే ఈరోజే తిరిగి పొందవచ్చును. మీకు ఈరోజు అదృష్ట శాతము 80గా ఉంటుంది. ఈరోజు చేయవలసిన పరిహారం ఏంటంటే, యోగా, ప్రాణాయామము, ధ్యానం చేయాలి. మరియు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే, సింహరాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులకు
ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది. మీరు ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దానిని తెలివిగా, విచక్షణతో తీసుకోవాలి. ఈరోజు ఎవరిని తప్పుదారి పట్టించకండి. లేకుంటే అది మీకు సమస్యలను సృష్టించవచ్చును. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థికంగా నష్టపోవచ్చును. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు మీరు చేయవలసిన పరిహారం ఏంటి అంటే ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే కన్యా రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే వాటికి సులభంగా పరిష్కారాన్ని పొందుతారు. మీ ఇంట్లో ఎవరైనా వివాహానికి సంబంధించి అడ్డంకులుంటే బంధువుల సహాయంతో పరిష్కారాన్ని కనుగొంటారు. ఈరోజు ఎవరికైనా అప్పులు ఇవ్వాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మీ కుటుంబ ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చును. ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు మీకు అదృష్ట శాతము 77%గా ఉంది. మరియు మీరు పరిహారం చేయవలసింది ఏంటంటే ఈరోజు విష్ణు జపాలను 108 సార్లు జపించాలి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది అంటే తులారాశి వారిలో విద్యార్థులు ఈరోజు కొన్ని ప్రత్యేక విజయాలు పొందుతారు. భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందవచ్చును. మరోవైపు ఈరోజు మీరు విహారయాత్రకు వెళ్ళాల్సి వస్తే చాలా ఆలోచనాత్మకంగా బయటకు వెళ్ళండి. ఎందుకంటే మీకు ప్రియమైన, విలువైన దాన్ని కోల్పోతామనే భయం ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సాంగత్యాన్ని పొందుతారు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో గౌరవం పెరుగుతుంది. మీకు ఈరోజు 61% వరకు అదృష్టం లభిస్తుంది. ఈ పరిహారం ఏంటి అంటే ఈరోజు బ్రాహ్మణులకు ఏదైనా దానం చేయాలి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే వృశ్చిక రాశి వారు ఈరోజు స్నేహితుల్లో ఒకరికి సహాయం చేయడానికి ముందుకు వస్తారు. దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళి సరదాగా గడపవచ్చును. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఈరోజు మీ అదృష్ట శాతము 64%గా ఉంటుంది. ఈరోజు మీరు చేయవలసిన పరిహారము ఏంటి అంటే ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే ధనుస్సు రాశి వారు ఈరోజు తమ అవసరాలను తీర్చుకునేందుకు కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆదాయము, ఖర్చుల బ్యాలెన్స్లు ఉండేలా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఈరోజు పనిలో కొన్ని సలహాలు అడగవచ్చును. మీరు ఈ రోజున ఏదైనా చట్టపరమైన విషయంలోకి వెళ్తున్నట్లయితే మీ పెద్దల నుండి సలహా తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు మీ బావమరిదితో కొంత వాగ్వాదానికి దిగవచ్చును. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు ఏం పరిహారం చేయాలి అంటే ఈరోజు శివుడికి చందనం సమర్పించాలి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మకర రాశి వారికి ఈరోజు పనిలో అనుకూల ప్రయోజనాలు రావచ్చు. మీ ఆలోచనలను ఎవరితోనూ పంచుకోకండి. మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకండి. వ్యాపారులు అకస్మాత్తుగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు మీ జీవిత భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే అది ఈ రోజుతో ముగుస్తుంది. ప్రేమ జీవితంలో ఉండేవారు సంతోషంగా గడుపుతారు. మరి ఈరోజు మీకు 99% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు పరిహారం ఏంటి అంటే ఈరోజు తెల్లని వస్త్రాలను దానం చేయాలి. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే కుంభరాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఉన్నతాధికారులతో విభేదాలు రావచ్చు. మీ ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ప్రమోషన్ పొందవచ్చును. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. దీనివల్ల భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలు రావచ్చు. మరి ఈరోజు మీకు 92% అదృష్టం లభిస్తుంది. మరియు పరిహారం ఏంటి అంటే ఈరోజు శనిదేవుని దర్శించి తైలం సమర్పించాలి. ఈ మీనరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే మీనరాశి వారు ఈరోజు డబ్బు పొదుపును చేయడం వల్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.
మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని ఆదా చేయాలి. అప్పుడే మీరు మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోగలుగుతారు. ఈరోజు మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలను వింటారు. దీంతో మీ మనస్సులో సంతోషంగా ఉంటుంది. ఎవరితోనైనా వాగ్వాదం జరిగితే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. మరియు పరిహారం ఏం చేయాలి అంటే ఈరోజు సంకట గణేశ స్తోత్రాన్ని పఠించాలి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, గ్రహణం తర్వాత ఏ ఏ రాశుల వారు ఏ విధమైన పరిహారాలు చేయాలో. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.